మనందరికీ తెలుసు లింక్డ్ఇన్ ద్వారా చాలామంది జాబ్స్ వచ్చినాయి. కానీ ఇంకా లింక్డ్ఇన్ ఎలా ఆప్టిమైజ్ చేయాలని చెప్పి చాలామందికి తెలీదు. సో, మీకు తెలియకపోయినా పర్లేదు. ఆ ప్రాసెస్‌ని సింప్లిఫై చేయడానికే కామెట్ బ్రౌజర్ వాడిచ్చిన అసిస్టెంట్ యూజ్ చేసి ఎలా చేయాలో మీ రెజ్యూమ్‌కి తగ్గట్టు అబౌట్ సెక్షన్ గానీ, ఎక్స్‌పీరియన్స్‌లు గానీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్, స్కిల్స్ గానీ ఇవన్నీ కూడా ఎలా ఆప్టిమైజ్ చేయాలని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నానిది. సో, ఈ వీడియోలో మీకేం చూపిస్తానంటే కామెట్ బ్రౌజర్ యూజ్ చేసి మీ రెజ్యూమ్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలో చూపిస్తా. సో, దీనికి కావాల్సిందేంటంటే, ఈ బ్రౌజర్ అనమాట. నేను చెప్పిన కామెట్ బ్రౌజర్. ఇదేంటంటే, పర్ప్లెక్సిటీ వాళ్ళదే. పర్ప్లెక్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన బ్రౌజర్ ఇది. చాలా బాగా ఉపయోగపడుతుంది మీకిది. మాన్యువల్‌గా చేయాల్సిన వర్క్ అంతా కూడా ఇది ఆటోమేటిక్‌గా చేసేస్తది. ఇందులో ఒక అసిస్టెంట్ ఉంటదనమాట. అసిస్టెంట్ ఏంటంటే, ఏజెంటిక్ ఏఐ యూజ్ చేసి బిల్డ్ చేశారనమాట. చాలా బావుంటదది. మీకు చూపిస్తా ఇప్పుడు ముందు ఏమేమి జరుగుతదంటే, వీడియో లాస్ట్ వరకు చూడండి. మిస్ అవ్వకండి. సో, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నేను ఆ బ్రౌజర్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా. దాంతో పాటు ప్రాంప్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతా. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇదెందుకు మనం ఇలా చేయాలి అని అడుగుతారేమో! ఇదేంటంటే మనకి ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనమాట. ఇప్పుడు రిక్రూటర్స్ మిమ్మల్ని రీచ్ ఔట్ అవ్వాలంటే ఫస్ట్ మీ ప్రొఫైల్ చూస్తారు. మీ ప్రొఫైల్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీ రెజ్యూమ్‌కి తగ్గట్టు మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. అంటే మీ ఎక్స్‌పీరియన్స్ గాని, మీ స్కిల్స్ గాని అన్నీ ఇందులో ఇంక్లూడ్ చేసి ఉండాలి. సో, ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే ఇది కామెట్ బ్రౌజర్ అనమాట. ఈ కామెట్ బ్రౌజర్‌లో ఏంటంటే పర్ప్లెక్సిటీ వాళ్ళదిది. మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనికి లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా చూసేయండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎయిర్టెల్ యూజర్ అయితే ఎయిర్టెల్ రిలేటెడ్ లాగిన్ అవ్వండి. అలాగే మీ దగ్గర కాలేజ్ మెయిల్ ఐడీ ఏమైనా ఉంటే మీరు చదివింది గాని, లేదంటే మీ ఫ్రెండ్స్ గాని తీసుకొని లాగిన్ అవ్వండి. మీకు ఈ అసిస్టెంట్ ఫ్రీగా వస్తాడు. అంటే ఏజెంటిక్ ఏఐ అనమాట ఇది. మీ బదులు ఇది వర్క్ చేస్తది మీకోసం. మీరిక్కడ చేయాల్సిందల్లా ఏం లేదు. నేను చెప్పే ఈ ప్రాంప్ట్ ఎంటర్ చేయండి. ఆ ప్రాంప్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అలాగే రెజ్యూమ్ మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో రెజ్యూమ్ ఇక్కడ అటాచ్ చేయండి. చూపిస్తా చూడండి. సో, ఇక్కడ రెజ్యూమ్ ప్లస్ ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్‌లోడ్ ఫైల్స్ నొక్కండి. నొక్కిన తర్వాత మీ రెజ్యూమ్ అనేది అటాచ్ చేసుకోవాలనమాట. నేను ఒక శాంపుల్ రెజ్యూమ్ తీసుకొని అది అటాచ్ చేశాను ఈ ప్రొఫైల్‌కి. అటాచ్ చేసిన తర్వాత నేను ప్రాంప్ట్ ఇస్తా. ఆ ప్రాంప్ట్ ఎంటర్ చేయండి. సో, నేనిప్పుడు రెజ్యూమ్ అటాచ్ చేశా. అలాగే ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్‌ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశా. సో, పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ నొక్కాను అంతే. ఇదే నా స్క్రీన్ యాక్సెస్ తీసుకుంటది. దీనంతట ఇదే మొత్తం అని ఎడిట్ చేస్తదనమాట. మనం ఏం చేయక్కర్లేదు. వన్స్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మీరు రివ్యూ చేసి కావాలంటే చేంజెస్ కూడా మళ్ళీ మీరు మార్చొచ్చనమాట. చాలా ఈజీ ఇది ప్రాసెస్. సో, ఇది చేయడం వల్ల ఏంటి ప్లస్ అంటే మీకు జనరల్‌గా రిక్రూటర్స్ ఉంటారు కదా! రిక్రూటర్స్ ఎప్పుడైనా సరే లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్‌లో డేటా అనలిస్ట్ అలాగే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసినప్పుడు మీది పాపప్ అవ్వాలంటే మీ కీవర్డ్స్ అనేవి అంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఉన్న కీవర్డ్స్ అనేవి మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మీ ప్రొఫైల్ అనేది టాప్‌లో వాళ్ళకి డిస్‌ప్లే అవుతదనమాట. డిస్‌ప్లే అయితేనే కదా వాళ్ళు మీకు రీచ్ ఔట్ అవుతారు. సో, ఈ జాబ్‌కి నీకు మ్యాచ్ ఉంది. నీ రెజ్యూమ్ పంపు అని చెప్పి. సో, అలా అనమాట. అలా రీచ్ ఔట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ లింక్డ్ఇన్ అది మీ రెజ్యూమ్ తగ్గట్టు ఆప్టిమైజ్ అయ్యి ఉండాలి. అర్థమైందా? సో, బేసిక్‌గా ఏంటంటే ఇలా చేయడం వల్ల మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువొస్తాయి. రిక్రూట్‌మెంట్ రీచ్ ఔట్ అనేది చాలా ఎక్కువుంటదనమాట. ఇది మనం మాన్యువల్‌గా చేయొచ్చు. కానీ ఏంటంటే ఏది పెట్టాలి, ఏం పెట్టకూడదని మనకు తెలీదు. దీనికి అప్పజెప్తే ఇదే చేసేస్తది మొత్తం అన్నీ. మనం జస్ట్ కూర్చొని చూడడం అంతే. సో, దీనికే కాదు నేను ఆల్రెడీ లాస్ట్ టైము ఒక షార్ట్‌లో వీడియో కూడా పెట్టాను. కామెట్ బ్రౌజర్ ఎలా యూజ్ చేయాలి, ఇలాగా ఈమెయిల్స్ ఎలా డిలీట్ చేయాలని చెప్పి క్లియర్‌గా పెట్టా ఒక ప్రాంప్ట్ ఇచ్చి. అది కూడా వర్కౌట్ అవుద్ది చూడండి. ఇక్కడ చూసారా ఇది ఏం చేంజెస్ చేస్తుందన్నది కూడా క్లియర్‌గా చూపిస్తుంది. అప్డేట్ ప్రొఫైల్ సమ్మరీ అప్డేట్ చేస్తుంది. ఎక్స్‌పీరియన్స్ అప్డేట్ చేసింది. అలాగే మీ రెజ్యూమ్‌లో ఉన్న కరెంట్ టీడీ ఎక్స్‌పీరియన్స్ తీసేసి ఇంకో ఎక్స్‌పీరియన్స్ పెడుతుంది. సో, ఇవన్నీ కూడా మనం ఏం చేయట్లేదు. ఆటోమేటిక్‌గా అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూసారా ఇదంతా చేసుకుంటూ ఎళ్ళిందనమాట. వన్ బై వన్ స్క్రీన్‌షాట్లు తీసుకొని రీడ్ చేసి ఎడిట్ చేస్తది. ఎడ్యుకేషన్ కూడా ఇంకోటి మీకు స్కిల్స్ కూడా యాడ్ చేస్తుంది ఇదే ఆటోమేటిక్‌గా. మీ స్కిల్స్, మీ అబౌట్ సెక్షన్, మీ రెజ్యూమ్‌కి తగ్గట్టు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేస్తది నీట్‌గా. ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్. అండ్ ఇన్‌ఫాక్ట్ ఏంటంటే మీరు రెజ్యూమ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు లాస్ట్‌లో. నేను అది కూడా మీకు చూపిస్తా. అదొక హ్యాక్ అనమాట. ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసే. కానీ వర్త్ అనమాట. మీరేం చేయక్కర్లేకుండా ఏదో మీరు టిఫిన్ చేస్తున్నప్పుడో, లేదంటే మీరు అలా బయటికెళ్ళే ముందో దీన్ని ఆన్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్‌గా ఇదే చేసుకుంటూ వెళ్ళిపోద్ది. వచ్చేసరికి అంతా క్లీన్ బౌల్డ్ ఉంటదనమాట. ఇక్కడ బేసిక్‌గా సింపుల్ ప్రాంప్టే యూజ్ చేశా. పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదది. మీకు కావాలంటే మీరు ఇంకా అన్ని డీటెయిల్స్ క్లియర్‌గా మెన్షన్ చేసి ఇచ్చుకోవచ్చు. ఏం చేయకూడదో కూడా మెన్షన్ చేయొచ్చు. అడిషనల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మీరు ఇవ్వచ్చు. ఎలా అంటే ఇక్కడ మీరు టైప్ చేసి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఇంకా అడిషనల్‌గా యాడ్ చేయాలనుకుంటే ఏమన్నా. వన్స్ ఈ పని అయిపోయిన తర్వాత. ఇది 10-20 మినిట్స్ వరకు టైం తీసుకుంటది మొత్తం అన్నీ అవ్వడానికి. కానీ వర్త్ ఇట్ అనమాట. ఇదిగోండి ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. ఇలా ప్రాసెస్ అంతా అయిపోయింది అని చెప్పి మనకు అప్డేట్ ఇచ్చింది.
సో, ఏం చేసిందంటే అబౌట్ సెక్షన్ మార్చింది. అలాగే ఎక్స్‌పీరియన్స్‌లో డేటా అనలిస్ట్‌కి ఎక్స్‌పీరియన్స్ ఏదైతే కావాలో అదన్నీ యాడ్ చేసుకుంటూ ఎళ్ళింది. అలాగే ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ అనమాట. మీకు రెజ్యూమ్‌లో ఉన్నది రెజ్యూమ్‌లో ఉన్నట్టు నీట్‌గా అలైన్ చేసి పెట్టేసింది. ఎవరైతే లింక్డ్ఇన్‌ని బాగా ఆప్టిమైజ్ చేసుకుంటారో, వాళ్ళ ప్రొఫైల్ ఇలాగ డిస్‌ప్లే అవుతది ఫస్ట్. సో, వాళ్ళకి రీచ్ ఔట్ అవుతారనమాట రిక్రూటర్స్. సో, మీది కూడా అలా డిస్‌ప్లే అవ్వాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి. వర్కౌట్ అవుతది మీకు. నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా! కోల్డ్ ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలి డైరెక్ట్‌గా రిక్రూటర్స్‌కి. దాంతో పాటు ఇంకా ఆప్టిమైజేషన్ కదా! ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. ఈ కామెట్ బ్రౌజర్‌లో ఇంక మనం ఏమేమి చేయొచ్చని. ఆటోమేటిక్‌గా మాన్యువల్‌గా ఏం చేయక్కర్లేకుండా ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. అవి కూడా నీకు నెక్స్ట్ వీడియోలో పెడతా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఇలాగా జాబ్ సెర్చ్ చేసుకుంటున్నారో వాళ్ళకి. అందరికి ఉపయోగపడుద్ది. ఇది మీరు ఇండియాలో ఉన్న, యూఎస్‌లో ఉన్న సంబంధమే లేదు. ఏ కంట్రీతో అయినా సరే. జస్ట్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోద్ది నేను చెప్పినట్టు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో పెట్టండి. లేదంటే మీకేమైనా డిఫరెంట్‌గా వీడియోస్ కావాలంటే అవి కూడా పెట్టండి. నేను చేసి పెడతా. ఓకే మరి. బాయ్.